శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మండలానికి అక్కులపేట గ్రామానికి చెందిన సుబ్బారావు నేటి యువతకు ఆదర్శప్రాయమైన క్రీడాకారుడు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన తన కృషి, పట్టుదల, అంకిత భావంతో అంతర్జాతీయ స్థాయిలో తైక్వాండో క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు క్రీడపై ఆసక్తితో శిక్షణ ప్రారంభించిన ఆయన నేడు అంతర్జాతీయ పతాక విజేత వరకు మాత్రమే కాకుండా భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న గురువుగా కూడా నిలిచారు. క్రమశిక్షణ, కఠిన సాధన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన సుబ్బారావు అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. 2016లో జరిగిన తిరాక్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో క్రియోగి విభాగంలో కాంస్య పథకం సాధించారు. 2017 థాయిలాండ్లో నిర్వహించిన రాయల్ ప్రిన్స్ కప్లో కియోగి రజత పథకం, పూంసేలో స్వర్ణ పథకం గెలుచుకున్నారు. 2019 హైదరాబాద్లో జరిగిన G1 టోర్నమెంట్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. 2023 బ్యాంకాక్లో జరిగిన తిరాక్ కేడిఎం ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతాకం గెలుచుకున్నారు. ఇలా సుబ్బారావు ప్రయాణం కేవలం పథకాలకే పరిమితం కాలేదు. తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు అందించాలనే సంకల్పంతో హైదరాబాద్లో కుక్కట్పల్లి కిక్ ఫిజ్ టైక్వాండో అకాడమీని స్థాపించారు. ఈ అకాడమీ ద్వారా చిన్నారులకు, యువతకు టైక్వాండో శిక్షణ అందిస్తున్నారు. క్రీడతో పాటు క్రమశిక్షణ, ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం వంటి విలువలతో కూడిన విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఆయన శిక్షణలో తయారైన అనేక మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లో పాల్గొని పలు పతాకాలు సాధించారు. సంవత్సరాలుగా ఎంతో మంది క్రీడాకారులు ఆయన మార్గదర్శనంలో ఎదిగారు. ప్రతి విద్యార్థి విజయంలో తన కృషి కనిపించడం సుబ్బారావుకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. నా పేరు సుబ్బారావు, మా దక్కులపేట గ్రామం. నేను 2014-15 టైంలో బీటెక్ చేసేటప్పుడే నేను తైక్వాండో అంటే ఇంట్రెస్ట్తో నేను ఇంట్లో కూడా చెప్పాను. వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేసి తైక్వాండో వైపు ప్రోత్సహించారు బాగా. నేను అప్పటి నుంచే గేమ్స్ ఆడటం మొదలుపెట్టాను. 2015లో నాకు మా మాస్టర్ విజయ్ కుమార్ స్వామి, నేను హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకున్నాను సోమాస్ ఫిట్లో. ఆయన నన్ను ప్రోత్సహించి నాకు ఫస్ట్ ఇంటర్నేషనల్ తీసుకెళ్లారు, తిరాక్ ఇంటర్నేషనల్. అందులో నాకు బ్రాంజ్ రావడంతో ఇంట్లో కూడా నాకు ఎంకరేజ్ బాగా చేశారు. ఆ తర్వాత వరుసగా మైదోల్ యూనివర్సిటీ, దట్స్ ఆల్సో ఇంటర్నేషనల్. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్ గా 2026లో జరిగిన బ్యాంకాక్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్, అందులో నేను అండర్ 80 కేజెస్ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగే పూన్సే విభాగంలో నాకు 31 to 40 ఏజెస్ కేటగిరీలో సిల్వర్ మెడల్ వచ్చింది. సుబ్బారావు జీవితం యువతకు ఒక గొప్ప సందేశం. విజయాన్ని సాధించడం ఒక గొప్ప విజయం అయితే, అదే విజయ మార్గంలో మరికొందరు నడిపించడం ఇంకా గొప్ప విజయం. నేడు ఆయన ఒక అంతర్జాతీయ క్రీడాకారుడిగా, విజయవంతమైన కోచ్గా వందలాది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమదాలవలస నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందించాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.